హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే ఒక రోజు ఈవినింగ్ బ్లాగు. హాఫ్ డే స్కూల్స్ కదా, ఆఫ్టర్నూన్ రాగానే లంచ్ పెట్టేసి ఇద్దరిని పడుకోబెట్టేశాను. ఇప్పుడే లేచారు. మామూలుగా అయితే ఈవినింగ్ వాకింగ్ తీసుకెళ్తాను. ఇంకా ఆ రోజు కొంచెం లేట్ అయింది. లేచేసరికి వాకింగ్కి వెళ్తే లేట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి అని ఇంక ఇంట్లో పని కూడా అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళకైతే కొంచెం టీవీ పెట్టేసి ఎంగేజ్ చేస్తున్నాను. సాంగ్స్ పెడితే ఇంకా అలా డాన్స్ వేస్తూ ఉంటారు. కాసేపు నేను నా పనులు చేసేసుకోవచ్చు కదా అని. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ వెజిటబుల్స్ వచ్చాయి. ఇంకా అవన్నీ అలాగే పెట్టేసి ఉంచాను. ఇప్పుడైతే అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, బ్యాగ్స్లో పెట్టేసి. వీక్కి 2 టైమ్స్ వస్తుంది కాబట్టి కొన్ని మాత్రమే తీసుకుంటాను. గుత్తి వంకాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఎప్పుడు వచ్చినా ఆలుగడ్డ అయితే తప్పకుండా తీసుకుంటాను. పిల్లల ఫేవరెట్ అండ్ నాకు కూడా ఇష్టం కాబట్టి ఆలుగడ్డ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆబ్వియస్లీ ఆలుగడ్డ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా. ఇంకా మిర్చి అయితే ఇలా వాటి కాడలు తీసేసి పెట్టేస్తాను. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలా ఉంటే ఓపిక లేకపోయినా కొంచెం ఓపిక చేసుకొని మరి అవైతే ఖచ్చితంగా అలా తీసే పెడతాను. ఇంకా కాడలతో పెట్టేశాను అంటే అది కుళ్ళిపోతాయి. అందులో ఇప్పుడు సమ్మర్లో వచ్చే మిర్చి చాలా ఘాటు ఉంటున్నాయి. సో చాలా డేస్ వరకు వస్తాయి. నాకు ఈ మిర్చి అయితే ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు వస్తాయి అన్నమాట. అందుకనే ఇంక ఇలా స్టోర్ చేస్తూ ఉంటాను. ఆ రోజు ఇంకా కర్రీ పిల్లల వరకే ఓన్లీ ఎగ్ అయితే ఇలా పొరుట్లాగా చేసేస్తున్నాను. కరివేపాకు ఇంకా ఓన్లీ ఎగ్స్ మాత్రమే పగలగొట్టేసి చేశాను. అందులో ఇంకెక్కువ ఏం వేయలేదు. వాళ్ళ వరకే కాబట్టి ఆనియన్స్ అవి వేసినా తినరు. సో ఓన్లీ ఎగ్ వరకు ఇలా వేసి చేసేసాను అనమాట. ఇంక ఇక్కడ పక్క క్లీనింగ్ కూడా అవుతోంది. ఇక్కడ ఇంకా డిన్నర్ కూడా ఫినిష్ అయిపోయి వీళ్ళిద్దరిని పడుకోబెట్టడానికి తీసుకొచ్చేసాను. పడుకోండ్రా అంటే చూడండి ఎలా అలా చేస్తూ ఉన్నారో. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఎలక్షన్స్ 1 మంత్ ఉందేమో, అప్పుడే చెకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి డైలీ యూజ్ బట్టల కోసం అని చెప్పి సమ్మర్ వేర్ కోసం విశాల్ మార్ట్కి అయితే వెళ్తున్నాం. అక్కడైతే చాలా తక్కువ ఉంటాయి పిల్లల బట్టల కాస్ట్. సరే అని వెళ్ళాము. బట్ తక్కువే కదా అని చెప్పి అన్నీ వేసి బిల్ అయితే చాలా వచ్చేసింది. షాపింగ్ మాల్లో అయితే వీడియో ఏం తీయలేదు. ఒక పక్క పిల్లల్ని పట్టుకోవాలి, ఇంకొక పక్క వీడియో తీయాలి అంటే కష్టమైపోతుంది. సో అందుకని అక్కడ ఏం చూపించలేదు. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.